ఒక యుద్ధం ముగిసింది, మరొక యుద్ధం ఆరంభమైంది. ఒకటి, దేశంలోని అంతఃశత్రువులు ప్రత్యక్ష యుద్ధం కాకుండా పరోక్ష యుద్ధంతో దేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళ అరెస్ట్ ఒక పక్కన జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఉండి దర్జాగా ధైర్యంగా హ్యాపీగా ఉండేటటువంటి వాళ్ళని మొన్న యుద్ధం ద్వారా వెళ్ళి బ్రహ్మోస్తో వాళ్ళ ఉగ్ర స్థావరాలు కూలగొడితే ఇప్పుడు ఆ మధ్యకాలంలో జరిగినట్టు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్ర నాయకులు హతం అన్నటువంటిది మళ్ళీ స్టార్ట్ అయింది. లష్కరే తోయిబా నాయకుడు రజుల్లా నిజామని అలియాస్ అబూ సైఫుల్లా, వీడిని ఇవాళ సింధులో ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి కాస్త గొడవలు ఎక్కువగా జరిగేటటువంటి సింధు కావచ్చు, గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉండేటువంటి ఖైబర్ పఖ్తూనా కావచ్చు, ఆ ప్రాంతంలో సింధులోకి వెళ్ళినప్పుడు మట్లీ పాల్కారా చౌక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాంతో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తాజాగా హతమైన లేదా యుద్ధం ముగిసిన తర్వాత హతమైనటువంటి మొదటి నేతగా రికార్డుకి ఎక్కాడు అనమాట.